ఎవరు? నేను కాదురా, తర్వాత కాల్ చేస్తాను. ఇదేంటి మన కంపెనీ కార్ ఈ టైంలో మన ఇంటికి వచ్చింది? ఫ్రెండ్, ఆ కార్లో నువ్వు వచ్చావా? యా. నువ్వు ఆ కార్లో ఎలా? అది మా కంపెనీ కార్. మీ కంపెనీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫర్గివ్ చేస్తావా చంద్ర? ఫర్ వాట్? ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. కమ్ ఆన్, టెల్ మీ. యు నో ఐ యామ్ సో హ్యాపీ చంద్ర. వై? ఐ గాట్ ఎ జాబ్. జాబ్? జాబ్ ఏంటి? విజీ ఇండస్ట్రీస్ లో నాకు మంచి జాబ్ దొరికింది. విజీ ఇండస్ట్రీసా? అది విజీ ఇండస్ట్రీస్? ఓ, వాట్ ఎ సర్ప్రైజ్! ఆ కంపెనీలో నీకు జాబ్ వచ్చిందా? ఎస్ చంద్ర. ఎక్సలెంట్ ఫ్రెండ్, మార్వెలస్. You are great. You are really great. How is it possible? అసలు ఆ జాబ్ నీకు ఎలా వచ్చింది? ఎవరైనా రికమెండ్ చేశారా? నో రికమెండేషన్ చంద్ర, నాకున్న స్కిల్ మీద వచ్చింది. అబ్బబ్బబ్బా. అండ్ యు నో వాట్, ఆ మేనేజర్ కి నేను నా క్వాలిఫికేషన్స్ చాలా బాగా నచ్చాయట. అసలు ఆ మేనేజర్ నాకెంత రెస్పెక్ట్ ఇచ్చారో తెలుసా? ఏంటి, ఇంకా జాబ్ లో చేరకుండానే? ఏ పోస్ట్ లో చేరాలి అన్న దాని గురించి నాకు చాయిస్ ఇచ్చారు. అంతేకాదు, నాకు పర్సనల్ గా కార్ కూడా ఇచ్చారు. ఆఫీస్కి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నెలకి జీతం మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్పారు. సూపర్! ఫస్ట్ అటెంప్ట్ లోనే అంత పెద్ద కంపెనీలో అంత రెస్పెక్టబుల్ జాబ్ రావడం రియల్లీ రియల్లీ యువర్ గ్రేట్ ఫ్రెండ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చంద్ర, నేను జాబ్లో చేరడానికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, సూర్యకి అవేగా ఉండాలని. 2, అమ్మమ్మని తిరిగి ఇంప్రెస్ చేసుకోవాలి. ఇక నా ఏం అదే. ఇంత పెద్ద జాబ్ సంపాదించిన దానివి, అది నీకో లెక్క. థ్యాంక్ యూ చంద్ర. వెళ్ళు ఫ్రెండ్, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సూర్యకి అవేగా ఉండాలని, సూర్యకి అవేగా ఉండాలని, అవేగా ఉండాలని. ఎస్, లిల్లీ ఈజ్ ఆన్ మై వే. నేనిచ్చిన డ్రెస్ వేసుకొని అంతగా సర్ప్రైజ్ అవుతుందంటే దీనికి ధైర్యం ఎక్కువే. లిల్లీని నా వైపు తిప్పుకోవడం డెడ్ ఈజీ. ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది. నిజంగానే సామాన్య నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. కానీ సామాన్య,
షిట్ ఏంటిది ఇంతలోనే డ్రెస్ మార్చేసి నా హోప్స్ అన్ని చెడగొట్టేసింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు డియర్ లిల్లీ. Happy birthday, dear sister. వాట్ ఈస్ దిస్? నీ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే మిడ్ నైట్ 12 o'clock సర్ప్రైజ్. రియలీ యు డిజర్వ్ ది సర్ప్రైజ్ లిల్లీ. కమ్ ఆన్, కేక్ కట్ చేద్దాం. అసలు ఈ అరేంజ్మెంట్ చేసిందంతా ఎవరు? ఇంకెవరు, ద వన్ అండ్ ఓన్లీ సూర్య. అన్నయ్య. ఐఎమ్ సారీ అన్నయ్య. దేనికిరా? పొద్దున్నుంచి నీ మనసు కష్టపెట్టేలా మాట్లాడాను కదా, ఏమీ అనుకోకన్నయ్య. నోనో, చిన్న పిల్లలు నువ్వు అల్లరి చేయకపోతే, నువ్వు గొడవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? అన్నయ్య ఇదిగో, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎమోషన్ అవ్వకూడదు. ఓకే, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీగా ఉండు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లిల్లీ. హ్యాపీ బర్త్డే. Many more happy returns of the day. నువ్వేం అనుకోకు సముద్ర, కొంతమందికి మేనర్స్ అంటే ఏంటో బొత్తిగా తెలీదు. What did you say? వినిపించలేదా? మళ్ళీ అనిపించుకోలేమో. You fools! సామాన్య, హోల్డ్ యువర్ టంగ్. వీళ్ళనంటే నీకు రోషం పొడుచుకొస్తుందేంటి? దిస్ ఈస్ మై వజ్రపాటి ఫ్యామిలీ. ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంట్లో ఎవరినైనా హర్ట్ చేసిన మాటలన్నా ఐ కాంట్ బేర్. Go to hell! లేనిపోని అథారిటీ చూపించాలని ట్రై చేయకు. You're after all in this house. ఏయ్, కాస్త నోరు మూస్తావా? Why? Why పద్మ? నేనెందుకు నోరు మూసుకోవాలి? నేను చెప్పింది నిజమే కదా. Who is she? ఇంకొక మాట మాట్లాడమంటే నీ చంద్ర, ఏయ్, కాస్త నోరు మూస్తావా? Why? Why పద్మ? నేనెందుకు నోరు మూసుకోవాలి? నేను చెప్పింది నిజమే కదా. Who is she? ఇంకొక మాట మాట్లాడమంటే నీ చంద్ర. బిహేవ్ యువర్ సెల్ఫ్. నలుగురు నవ్వుతూ సరదాగా ఉంటే అస్సలు ఓర్వలేవు. ఛీ! లిల్లీ, నువ్వు రా రా. Are you happy now? అందరి చేత నన్ను తిట్టిస్తావా? చెప్తాను సంగతి.
థ్యాంక్స్. కొన్నింటిని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేం. దాచినా దాగనదే ప్రేమ. నా మీద నీకెంత ప్రేమ ఉందో నేనిచ్చిన ఆ రింగ్ని నువ్వు కిస్ చేయటంలోనే తెలుస్తుంది. విష్ మీ గుడ్ లక్ సూర్య. ఫస్ట్ డే జాబ్కి వెళ్తున్నాను కదా, అందుకని మంచి కోసమే ఐ టుక్ దిస్ జాబ్. ఎవరి మంచి కోసం? నీ మంచి కోసం, చిన్నత హెల్త్ కోసం, టోటల్గా ఏంటి మంచి కోసం. ఐ నో శామ్, నువ్వేం చేసినా అవతలి వాళ్ళ మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. కానీ నాదో ప్రశ్న. నీ మంచి కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఏమీ చేసుకోవు. అందరి మంచి కోరితే మన మంచి గాడే డిసైడ్ చేస్తాడని మా మామ్ చెప్పింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. అమ్మా శాము, ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి? డ్రీమ్లో కూడా ఇలా ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే చిన్నతకి చిన్న మాటని తప్పిందాన్ని అవుతాను. ఏంటి? హ్యాపీ బర్త్డే లిల్లీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్.
ఇంతే కదా? ఓకే. వెయిట్ లిల్లీ. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ది డే? నువ్వు వరి అవ్వాల్సినంత భయపడాల్సినంత ఏమీ లేవు. లిల్లీ ఒక్క నిమిషం. లిల్లీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ ఎంజాయ్మెంట్స్కి నేనేమి అడ్డురాను, ఓకే? ఇన్ఫ్యాక్ట్ యు నో వాట్, Sweet 16 is a fun time. I hope you'll have a lot of fun. నాకు హెడ్ఏక్గా ఉంది, వెళ్తావా? Okay. I'm sorry. Anyhow, have a memorable day. సిగ్గుండాలి. డోంట్ యు హ్యావ్ షేమ్? ఏంటి గెట్ అవుట్ అని ఎవరితోనైనా అనిపించుకుంటే నేనైతే ఏడుస్తాను, షాయితో చచ్చిపోతాను. బట్ నువ్వు Will you shut up, please? ఏంటి అక్కడ లిల్లీ మీద చూపించలేని సీరియస్నెస్ కోపం నా మీద చూపిస్తున్నావా? అసలేంటి నీ క్యారెక్టర్? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. నీ మొహం నాకు చూపించద్దు, ఇంట్లోంచి పో అని జయంతి ఆంటీ అన్నారు. ఆ మాట నీకు పట్టదు. నిన్ను ఏకంగా మెడ పెట్టుకుని బయటికి గెంటేశారు హరి అంకుల్. అదే నీకు లెక్కలేదు. నీకు సూర్యకి జరిగిన ఎంగేజ్మెంట్ ఆల్బమ్ కాల్చేయమన్నారు. ఆల్బమ్ ని కాల్చారు గాని ఈ ఇంటిని మాత్రం వదల్లేదు. చివరికి చిన్న పిల్ల ఆ లిల్లీకి కూడా నువ్వంటే పడదు. అందుకే గెట్ అవుట్ అని నిన్ను బయటికి గెంటి నీ మొహం మీద డోర్ క్లోజ్ చేసింది. అయినా నీకు సిగ్గుగా లేదు? ఇంట్లోంచి రైట్ నౌ వెళ్ళిపోవాలనిపించట్లేదా? ఎవరు ఏమన్నా అలా ఎలా అడ్జస్ట్ అవుతున్నావు? అసలు ఎవరు చెప్తే వెళ్తావు? Stop it. Just stop it. అబ్బా చా, అక్కడ రాని మాటలు ఇక్కడెలా వస్తున్నాయో? అక్కడ ఎలా మాట్లాడాలో ఇక్కడ ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఆహా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఇంటితో నాకు బ్లడ్ రిలేషన్ ఉంది అని, ఇది నా ఫ్యామిలీ అని. ఈ ఇంట్లో నా అటాచ్మెంట్స్ ని కానీ నాకున్న రిలేషన్షిప్స్ ని కానీ ఎవరూ అవాయిడ్ చేయలేరు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే సంతోషంగా పండుగ చేసుకుందామని నువ్వు మీ అమ్మ అనుకుంటున్నారేమో. అది కల్లో కూడా జరగదు. అంతేలే, కొంతమందికి. హా, కొంతమందికి ఫ్యామిలీ అంటే ప్రాణం, కొంతమందికి రిలేషన్షిప్స్ అంటే ప్రాణం, కొంతమందికి తన వాళ్ళ కోసం ఎన్నైనా భరించే సహనం, ఓపిక ఉంటాయి. ఆ కొంతమందిలో ఈ సమంత ఈస్ వన్. మైండ్ ఇట్.